మిత్రులారా అందరికీ నమస్కారం. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ CITU 18వ అఖిల భారత మహాసభలు 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖ మహానగరంలో జరగబోతున్నాయి. ఈ మహాసభల కర్తవ్యాల్లో ప్రధానమైనది ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుకోవడంలో గాజువాక ప్రాంతంలో ఉద్యమం నడిపినటువంటి BHPV సంస్థ పోరాటంలో పాల్గొన్నటువంటి 5వ జిల్లా కార్యదర్శి ఉద్యమంలో పాల్గొన్నటువంటి సచివతి గారు, వారిని మరిన్ని వివరాలు అడిగి ఆ సంస్థ కోసం మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆ పోరాటం కంపెనీ BHPV సంస్థ అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఆ సంస్థ ప్రారంభానికి సంబంధించినటువంటి గతంలో జరిగిన పోరాటాలు ఏమైనా ఉన్నాయా, ఆ సంస్థ అసలు ఎలా ప్రారంభించారనేది కొంత సమాచారం చెప్పండి. నమస్తే అండి. BHPV 1960లోనే స్టార్ట్ అయింది. తర్వాత మావారైతే మాత్రం 1973లో BHPVలో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి కూడా మేము అంటే ఆయన CITU BHPVలో ఎంతమంది ఉన్నారో అంతమంది భార్యలు, ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా మహిళా సంఘంలో పనిచేస్తూ ఉండేవారు. ఐద్వాగా అనేక పోరాటాలు కూడా చేశారు. 1980లో అది లాకౌట్ అయింది. ఆ లాకౌట్ తొలగించమని చెప్పి చాలా మంది అంటే ఎక్కువ మంది మహిళలు అంటే కుటుంబాలతో సహా చాలా పెద్ద ప్రదర్శన చేసి మొత్తం అది కూడా కాపాడింది. అలానే తర్వాత ఓపెన్ చేశారు. అది ఆ తర్వాత 1997 వరకు కూడా వాళ్ళు పే రివిజన్ సరిగ్గా చేయలే. అంటే జీతాలు పెంచడం అనేది మన బయట వృత్తి ప్రకారం ఇవ్వాలి కదా, అలాగా అది ఇవ్వలేదు. అది కూడా పే రివిజన్ చేయాలని చెప్పి మహిళా సంఘంగా వీధుల్లోకి వచ్చి పెద్ద ఆందోళన అనేది BHPV కార్మికుల భార్యలందరూ, CITU వాళ్ళ భార్యలందరూ కూడా చాలా పెద్ద ఆందోళన చేశారు. అందులో మేము కూడా ఉన్నాను. ఈ సంస్థని అంటే 2000 సంవత్సరంలో వాజ్పేయి గవర్నమెంట్ అలాగే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కలిపి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి ఒక తీవ్ర ప్రయత్నం జరిగింది. ఆ పోరాటానికి చాలా పెద్ద ఎత్తున CITU నాయకత్వం వహించింది. అయితే కుటుంబాల నుంచి కూడా మీరు పాల్గొన్నామని చెప్పారు. ఆ పోరాటానికి వాళ్ళందరినీ ఎలా మీరు సమీకరించి ఉద్యమంలో నడిపారు? ఉదయం అంటే BC షిఫ్ట్లు ఉండేవండి BHPVలో. ఉదయం 6 గంటలకే జెంట్స్ వెళ్ళిపోతూ ఉంటారు. మార్నింగ్ 9 గంటల నుంచి కూర్చునే వాళ్ళమి. అక్కడ అంటే మొత్తం BHPV చుట్టూ ఉన్న ప్రాంతాలు అక్కిరెడ్డిపాలెం, నాతాయపాలెం, శిలానగరు అలాగే కొన్ని ప్రాంతాలు BHPV టౌన్షిప్ ఆ ప్రాంతాలు ఉండేవి. అప్పుడు ఈవినింగ్ టైం అప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి గ్రూప్ మీటింగ్లు వేసేవాళ్ళమే. ఇలాగా మనకి ఇది ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేట్ అయిపోతుంది, తర్వాత పిల్లలకు జాబులు కూడా ఉండవు, తర్వాత మనం ఎక్కడ మన లైఫ్ కష్టం అవుతుందని చెప్పి అందరికి గ్రూప్ మీటింగ్లు వేసేవాళ్ళం. ఈ గ్రూప్ మీటింగ్లు వేసిన తర్వాత వాళ్ళు కూడా మహిళలంతా కూడా అవును కూర్చోవాలి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు కూడా ఉండేది. మార్నింగ్ 9 to 2 o'clock వరకు అంటే అది B షిఫ్ట్ A షిఫ్ట్ టైము, ఆ B షిఫ్ట్ 2 to అనమాట. మళ్ళీ 2 గంటలకి డ్యూటీకి వెళ్ళిపోతూ మళ్ళీ కొంతమంది మహిళలు వచ్చి కూర్చునేవారు. అలాగా షిఫ్ట్ డ్యూటీలలో మహిళలు జెంట్స్ దిగబెట్టేవారు, అక్కడ కూర్చుని ఉన్నారు చిన్న పిల్లలతో. అంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళేవారు, ఈ చిన్న పిల్లల్ని పట్టుకుని కూర్చుని ఉండేవాళ్ళమి. అసలు నేనైతే విశాఖపట్నంలో అంత పెద్ద BHPV ప్రైవేటీకరణ కాకుండా ఉంది అంటే కేవలం మహిళల పాత్ర. ఐద్వా మహిళా సంఘం అనేది చాలా విపరీతంగా కృషి చేసింది. అందరూ కూడా టెంట్ లో 100 మంది తక్కువ లేకుండా ప్రతిరోజు కూర్చుని ఉండేవారు. పోస్ట్ కార్డులు సంతకాలు సేకరించాం. ఉదాహరణకి శీలానగరు, BHPV టౌన్షిప్, అక్కిరెడ్డిపాలెం అలాగే గాజువాక సంబంధించి, అలానే మిగతా డాక్యార్డ్ ఎంప్లాయీస్ భార్యలు కూడా, షిప్ యార్డ్ ఎంప్లాయీస్ భార్యలు కూడా ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం, వేల పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టి ప్రైవేటీకరణ కాకూడదు అని చెప్పి ఢిల్లీకి పోస్ట్ చేయడం అనేది జరిగింది. పోస్ట్ కార్డు ఉద్యమం ఈ ఉద్యమేనా లేకపోతే గేటు ముందు అంటే ఆందోళన ఏమైనా జరిగాయా? మామూలుగా అంటే ఉద్యమం అనేసరికి పోస్ట్ కార్డు మెసేజ్లు ఇవే జనరల్ గా జరుగుతుంటాయి, కానీ అలా కాకుండా గేటు ముందు ఆందోళనలో అలాంటివి ఏమైనా జరిగాయండి? చాలానండి. 2000లో ఇంకా ప్రైవేటీకరణ చేసేస్తామని వాళ్ళు నిర్ణయానికి వచ్చింది వాజ్పేయి ప్రభుత్వం. అప్పుడు కుటుంబాలతో సహా BHPV వాళ్ళు కుటుంబాలతో సహా ఆందోళన అంటే టెంట్ వేసుకుని కూర్చున్నాం. అంటే ఒక 2 సంవత్సరాల వరకు కూడా అనేక రూపాల్లో ఆందోళన చేసాము. అక్కడ 3 షిఫ్ట్లు ఉంటాయండి. ABC షిఫ్ట్లు ఉంటాయి. ఏ షిఫ్ట్ లో మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతే మహిళలందరూ కూర్చునే వాళ్ళమి, B షిఫ్ట్ లో వెళ్ళిపోతే ఆ B షిఫ్ట్ మహిళలు కూర్చునే వాళ్ళమి. ఇంకా చాలా పెద్ద ఆందోళన అనమాట. తర్వాత ఇప్పుడు మన శారద గారు కూడా డైరీలో ఉండేవారు, డైరీ ఎంప్లాయీస్ కార్మికుల క్షేమం కూడా ఆమె చూస్తూ ఉండేవారు. ఆమె కూడా మాతో పాటు కూర్చున్నారు. రోజు కూర్చుని ఉండేవాళ్ళమి. అది L&T వాళ్ళకి ఇచ్చేస్తామని తెలిసింది. అప్పుడు మేము చాలా పెద్ద ఉద్యమం. ఒకసారి L&T వాళ్ళు వచ్చారు, జీపులు వేసుకుని వచ్చారు. అప్పుడు మేము వాళ్ళని అడ్డుగా ఉండి తరిమి, అసలు మీరు ఈ కంపెనీ లోపలికి వస్తే మాత్రం మా ప్రాణాలు ఉండవు, మీరు ప్రభుత్వ పరిపాలకులు ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణ కాకుండా ఉండాలి అంటే ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకోకపోగా ఉన్న ప్రభుత్వ సంస్థలు మూసేయడం అన్యాయం
అన్యాయం అని చెప్పి తరమవేయటం జరిగింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థని కాపాడాలి అని ఎలాంటి వాళ్ళ మీద పోరాటం చేశారు అని చెప్పారు. అది ఇప్పుడు ప్రభుత్వాలు మొత్తంగా ప్రైవేటీకరణ జరిగితేనే ఉపాధి ఉంటుంది, ప్రైవేటీకరణ జరిగితేనే కంపెనీలు ప్రైవేటీలకు ఇచ్చేస్తేనే ఉపాధి ఉంటుంది, కార్మికులు ఎవరో పని చేయడం లేదు అని చెప్పి ఒక వాదన తీసుకొస్తుంది. దీనికి మీరేమంటారు? ఇది తప్పు ధోరణి అండి. కార్మికులు పని చేయకపోతే ఆ మేనేజ్మెంట్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వాలి తప్ప మొత్తం కార్మికుల్ని అలా చూడటం అనేది తప్పు. ప్రైవేటీకరణ అనేది చేస్తే చాలా ఇంకా ఆందోళన చేస్తారని చెప్పి అప్పుడు ఆలోచించి వాళ్ళు అప్పుడు పార్లమెంట్లో వామపక్ష ఎంపీలు చాలా మంది ఉండేవారు. అలాగే సీతారాం యేచూరి గారు కూడా రాజ్యసభలో ఉండేవారు. వాళ్ళు కాంగ్రెస్ రాష్ట్రీయ గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. వాళ్ళు పరిశీలన చేసి మాట్లాడి అది 2008లో ఈ కంపెనీ బిహెచ్పివి అనేది బిహెచ్ఈఎల్లో విలీనం చేయాలని అప్పుడు టాక్ వచ్చింది. ఆ తర్వాత 2013లో పూర్తిగా ఇది బిహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్లో దీన్ని విలీనం చేశారు. అప్పటి నుంచి ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంది. కేవలం అక్కడ కార్మికులు ఎక్కువ మంది మహిళలు పోరాటం కారణంగానే ఆ బిహెచ్పివి సంస్థ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగ సంస్థగానే ఈ రోజుకి నిలబడింది. బిహెచ్పివి సంస్థ బిహెచ్ఈఎల్లో రంగం విలీనం అయిందని పోరాటాల ద్వారా జరిగిందని చెప్తారు. కానీ పాలకులు అందరూ ఏం చెప్తున్నారంటే ఇది మా వల్లే సాధ్యం, ఇది మేము మాత్రమే చేసామని చెప్తున్నారు. దీన్ని మీరేం చెప్తారు? అది ఏదైనా సరే ఇప్పుడు అనేక పోరాటాలు చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు ప్రైవేటీకరణకు వెళ్తున్నారు అంటే ఎప్పుడు కూడా పోరాటాలు చేస్తేనే అది మనం దక్కించుకోగలం. కాకపోతే ఈ రోజు ఉన్న పాలకులు ఎక్కువ ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. కారణం ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రైవేటు వాళ్ళు అంటే ఆదాని కానీ అంబానీ కానీ వీళ్ళకి మొగ్గు చూపుతున్నారు. వాళ్ళకి కంపెనీలు అంటే చౌకగా ఇచ్చేయడానికి చూస్తున్నారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ అత్యధిక లాభాలతో నడుస్తూ ఉండేది. 5,000 కోట్ల పెట్టుబడితో పెట్టిన ఆ సంస్థ ఈ రోజు 3 లక్షల కోట్ల రూపాయలు లాభాలతో ఉండేది. అలాంటిది ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ పెట్టుబడిదారులకి ఇప్పుడున్న పాలకులు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ వీళ్ళకి ఇచ్చేయటానికి అంటే వీళ్ళకి దారాదత్తం చేయటానికి అంటే కంపెనీలో పనులు సరిగ్గా చేయట్లేదని చెప్తున్నారు. అదొక షాక్ మాత్రమే, అది తప్పు. మరి పని చేయకపోతే ఇంత ఉత్పత్తి ఎలా సాధించారు, అలాగే ఇన్ని లాభాలు ఎలా వచ్చాయి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికీ కూడా మహిళలు అంటే మొత్తం విశాఖపట్నంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా మేము ఐద్వాగా ఫైట్ చేస్తూనే ఉన్నాము. అది ప్రైవేటీకరణ నిలిపే వరకు కూడా ఈ స్టీల్ ప్లాంట్ అని మేము కాపాడుకుంటామని తెలియజేస్తున్నాము. ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని జరుగుతున్న పోరాటం అంటే సిఐటి చేస్తున్న పోరాటంలో అంతకు ముందు బిహెచ్పివి చేసిన పోరాటంలో మీరు పెద్ద ఎత్తున మహిళలందరూ కలిసి పాల్గొన్నారు. ఐద్వాగా పూర్తి సహకారం అందించారు. ఇప్పుడు విశాఖ ప్రాంతం సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే పారిశ్రామిక ప్రాంతం కూడా విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి సిఐటి చేస్తున్న పోరాటానికి ఐద్వాగా మీ సహకారం ఏమి అందిస్తారు? ఈ ప్రాంతంలో సిఐటియుకి మేము ఐద్వాగా సహకారం అనేది ఇప్పటికే అందిస్తూ ఉన్నాము. అంటే ఒక ప్రజా సంఘాలుగా సిఐటియు ఇప్పుడు అనేక లక్షల్లో సభ్యత్వం కలిగి ఉంది. అంటే ప్రతి కంపెనీలో కూడా ఇప్పుడు అవుట్ సోర్సింగ్ విధానాలు ఇచ్చేస్తున్నారు, ప్రైవేటీకరణ అంటున్నారు. కానీ సిఐటియు పోరాటం కారణంగానే ప్రభుత్వాలు ప్రైవేటీకరణ కాకుండా ఉంటాయని మేము చెప్తున్నాము. అలాగే ఇప్పటికే మేము మహిళా సంఘంగా ఐద్వాగా కూడా విశాఖలో సిఐటియు ఎంప్లాయీస్ కి మేము మద్దతు ఇస్తున్నాము. వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో పూర్తిగా సహకరిస్తున్నాము. అలానే ఇక్కడ టౌన్ లో జేఏసీ ఉంది, జేఏసీకి సహకరిస్తున్నాము. వాళ్ళ దీక్షలు చేస్తున్నా అలాగే ప్రదర్శనలు చేస్తున్నా ఆందోళన చేస్తున్నా మేము ఐద్వాగా ఎప్పుడు నిత్యం వాళ్ళకి సహకారం చేస్తూనే ఉన్నాము. ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసినటువంటి ఒక ఉద్యోగి వాళ్ళ కుటుంబంతో కలిసి ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం ఏ స్థాయిలో జరుగుతుందో ఆ ఉద్యమం ద్వారా వచ్చే ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం సత్యవతి గారిని అడిగి తెలుసుకున్నాం. బిహెచ్పివిని బిహెచ్ఈఎల్ విలీనం చేయడంలో ప్రభుత్వ పాత్ర కన్నా పోరాటాల పాత్ర, ప్రజల పాత్ర, అందులోనూ మహిళల పాత్ర ఎంత ఉందో మనకు వివరించారు ఐద్వా జిల్లా కార్యదర్శి సత్యవతి గారికి మన సిఐటి మహాసభల తరఫున ధన్యవాదాలు. ధన్యవాదాలండి.